మా విలేజ్ వచ్చి ఓసూరు వచ్చి మనకి చాలా వాతావరణం బాగుండేది. మనము 1960 ఇంకా వచ్చేసి మన ఓసూరు వచ్చి అన్ని డెవలప్మెంట్ దీనికిను మన ఓసూరు వచ్చి ఈజీగా ల్యాండ్స్ ఇస్తుంది. అన్ని స్టేట్లోళ్ళు అన్ని డిస్టిక్లోళ్ళు మన ఓసూరులో వచ్చి బతికేకి మనం దావిస్తామన్నా. కానీ ఇప్పుడు వచ్చేసి అంటే అక్కపక్కం 60% 70% ల్యాండ్స్ అంతాను డెవలప్మెంట్కే, రోడ్లని, సిప్కాట్లని, ఇంకా వేరే డెవలప్మెంట్ దీనికి మనం ఇస్తాము. యా డిస్టిక్ వాళ్ళు వచ్చినా, యా స్టేట్ వాళ్ళు వచ్చినా మన ఓసూరు వచ్చి అందరినీ స్వాగతించి ఆదరించి అందరినీ కాపాడేకి మనం ట్రై చేస్తాము, సపోర్ట్ చేస్తాము. కానీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉండే అన్ని డిస్టిక్లో జనసంఖ్య జాస్తి అయిందినా 1960లా డెవలప్ చేసినప్పుడు మనం వచ్చేసి ఒత్తు ఫార్మర్స్గా మన దగ్గర ఏమీ సోర్స్ ఉండలేదు. మన బతికేకి మనకు తొలిలు సాలలు కావాల్సిందే, సిప్కాట్లు కావాల్సిందే ఇస్తామని అప్పుడు. కానీ అక్కడ సిప్కాట్లు వచ్చి అన్నీ వచ్చినాక ఏమాయా అంటే మన జనాలని వచ్చి మన లోకలైజ్ మనుషులను వచ్చి కంపెనీలు ఎత్తుకోండిలే, మన దగ్గర ఉండే ల్యాండ్లు అంతా మనం ఏం చేస్తామే ఇచ్చిస్తాం అందరికీను. నెక్స్ట్ వచ్చి అక్కడ బయట వాళ్ళంతా వచ్చి మన దగ్గర నెమ్మదిగా బతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడుండే లోకల్ పీపుల్ వచ్చేసి నెమ్మదిగా బతికేకే అవుతలేదు. వాళ్ళ దగ్గర ఉండేదంతాను అంతా పాగొట్టుకొని వాళ్ళే అనాథలుగా పోయే పొజిషన్కి వచ్చిందినా. ఇప్పుడు మా ఆలూరు, దిన్నూరు, కెలవరపల్లి, ముత్తాలి ఇవన్నీ నీరు పాసనమున కెలవరపల్లి డ్యామ్ నీళ్ళు పాసనము ప్లస్ తెన్పెన్నయ్యారు వచ్చి అక్కడ పోతూ ఉందినా. అన్ని ఏరియాస్కి పోతూ ఉంది. పోతూ ఉండేటప్పుడు ఏమి ఇదవుతుందంటే ఆ ఏరియా ఆల్రెడీ ఎస్టీఆర్ రోడ్కి ఎత్తిస్తుంది. ఎస్టీఆర్ రోడ్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా జనాలు అన్నీ లాస్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంక మిగిలింది వచ్చేసి నాలెడ్జ్ కారిడార్ అని, శాటిలైట్ ఇది రింగ్ రోడ్ అని, జూజువాడని ఇంకా పేరండపల్లి వరకు రింగ్ రోడ్ అని, ఇంకా ఏమో ఎక్స్టెంట్లకంతా ఏరియా ఫుల్ వ్యవసాయం అదంతా టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. మాది ఇప్పుడు మనం ఒసూరులో ఉండేదాన్ని ఇంకా ఫస్ట్ అంతా మనము తెలుగుదా మనం చదువుతుంది, తెలుగు స్కూల్దా మాకు ఇక్కడ ఉండే దాన్ని. ఇంకా మా బిడ్డలకు వచ్చేసి తెలుగు చదివేదాన్ని. ఇంకా ఒక కాంపిటీషన్ ఎగ్జామ్లో, టీఎన్పిసి ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసినా ఏమి జాబ్లు సిక్కెళ్దు. ప్లస్ ఇక్కడ కంపెనీలో లోకల్ వాళ్ళు ఎత్తుకుంటారంటే ఎత్తుకొని వెళ్దు, ఎలాంటే స్ట్రైకిల్స్ వేస్తారు లోకల్ పర్సన్ అని. మా బిడ్డలకి ఒక ఆధారు, ఒక బిడ్డ అర్థం బిడ్డ పెట్టుకుంటాము. మనం వేరే స్టేట్లకు మనం బిడ్డలని మనం పంపించాక మనకి దిగులు. సరే మనకి ఏమీ లేకుంటే పోనీ, మనం డెవలప్ కాకుంటే పోనీ, మనకి ఏదో సాధ్యం చేస్తే వ్యవసాయం చేస్తే భోజనానికి మనకేమి దావుంది, ఇక్కడే ఉండండి అని ఏదో దాన్ని చూసుకొని బతుకుతూ ఉంటే ఇది ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, ఇవన్నీ వేసి దాన్ని చేసిస్తారు. ఇప్పుడు మనకి ఎట్లుందంటే పెద్దలు చెప్తా ఉంటారా, కుక్క తలపైన సర్ది ఉంటే ఏమి యూస్ అని. అట్లా అన్నీ ఉందినా మనకి. కానీ మన లోకల్ వాళ్ళకి ఏమీ లేదు. వ్యవసాయమును కొలాప్స్ చేసిస్తే ఎట్లా బతకాలా మేము? మా బిడ్డల ఫ్యూచర్ ఏమి దావా? గవర్నమెంట్ నిజమే డెవలప్మెంట్కి మేమేమి అపోజిషన్ కాదునా. డెవలప్మెంట్ ఓకే, డెవలప్మెంట్ చేస్తే మనం వద్దనలేదు. కానీ డెవలప్మెంట్ కన్నా వలర్చి కన్నా ఫుడ్దానే అరసిదన్నా చాలా ఇంపార్టెంటు. ఫుడ్దా ఇంపార్టెంట్. ఫుడ్ లేకుంటే ఏమీ బతికేకాయలదు. కంపెనీస్ వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ని మనం తినేకాయాలి. ఎలా అంటే మన ఒసూరు ఏరియా ఫుల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఎంత మోస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే మన ఒసూరులో ఏమైనా కానీ మనం చేయొచ్చు. మన రాయలంతా బంగారు, అక్కడ బిల్డర్స్లకి అంతా యూస్ అవుతుంది. ఇక్కడుండే ఇది అగ్రికల్చరు, ఫ్లవర్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, మల్టీ క్రాప్ రైస్ కానీ, ఏమైనా కానీ మనం పొందేదంతాను మన ఏరియా అంతాను చీప్ అండ్ బెస్ట్గా డిస్టిక్ వాళ్ళకైనా కానీ, స్టేట్ వాళ్ళకైనా కానీ చీప్ అండ్ బెస్ట్గా వాళ్ళు నెమ్మదిగా బతికేకి మనం ఇడుస్తూ ఉండము. అట్లా మన దాన్ని మనం పోగొట్టుకొని మనం యాడికి పోవాలా? ఓసూరు యాడికి పోవాలన్నా? ఉంటే డెవలప్మెంట్ చాలనా? అట్లా గవర్నమెంట్ చేయాలంటే వ్యవసాయ భూములు కాదు, మస్తుగా పనంబోగులు ఉందినా. ఇంకా ఒసూరు నూకిపోతే ఫారెస్ట్ ఏరియా, ఇంటీరియర్ ఏరియాలు, డెవలప్మెంట్ లేకుండా ఏరియాలు ఎన్నో ఉందినా. అక్కడంతా డెవలప్మెంట్ చేయొచ్చు. కానీ ఒసూరు వాళ్ళకి యూస్ లేకుండా, ఒసూరు జనాలకి యూస్ లేకుండా, ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి యూస్ లేకుండా మీరు ఎన్ని చేస్తాను ఏమవుతుంది? వేస్ట్నా?
అది ఏమని ఇచ్చిండమన్నా అదిదానా మాది వచ్చేసి ఫుల్ అండ్ ఫుల్ అగ్రికల్చరల్ సంబంధ బేస్ అయిండే ఫ్యామిలీస్ మేమంతాను. మాకు వచ్చేసి తెన్పెన్న నీళ్ళు కెలవరపల్లి డ్యామ్ నీళ్ళంతా మాకేమవుతుంది ఇక్కడ పాసనం ఇది అంతాను పాసనం అయిండే నాళ్ళు మాకు ఇదిదా రిసోర్సు. మాకు ఇది ఇడిస్తే వేరే ఏమీ లేదు కాబట్టి మీరు మాకు వచ్చి ఈ ల్యాండ్లను వచ్చి ఫుల్ అండ్ ఫుల్ మీరు ఎత్తుకోకుండా మాకు రాకుండా మా వ్యవసాయాన్ని కాపాడండా, మా ఫ్యామిలీస్ని కాపాడండా. అట్లే మా ఫ్యామిలీస్ ఇది ఎత్తేస్తే మాకు వేరే దావలేదు, మేము సూసైడ్లు దా చేసుకొని మా బిడ్డలకి విషయాలు పెట్టి మేమంతా ఫ్యామిలీలుగా కొలాప్స్ అయిపోవాలా. మావి ఎన్నో జనరేషన్లు ఇంకా ఇలా తమిళనాడు మన దీన్ని ఇంకా పిలిచినప్పుడు కూడా 4 స్టేట్లుగా పిలిచినప్పుడు కూడా మన ఒసూరులో ఉండే జనాలు ఎక్కడ పోలేదు, మన ఒసూరులోనే ఉండాం మనము. మనకి ఎక్కడ పోయేకి తెలియే భాష ప్రాబ్లం. ఎక్కడ ఈ తమిళనాడులో ఉండాము కానీ తమిళ్ మాట్లాడేకి తెలియదు. పక్కన అదర్ స్టేట్ కర్ణాటక వాళ్ళు మనకి ఏమైనా వాయిపులు ఇస్తారనా గవర్నమెంట్లో కానీ వేరే ఇదేంట్లోనే కానీ మనకి ఏమో వాయిపులు ఇచ్చేలేదు. దానికి మనం మా దీన్ని వచ్చేసి వ్యవసాయ భూమిని ఎత్తుకోకూడదు కాపాడాలనేసి మా నువ్వుదా ఇచ్చిండమ్నా. చక్రపాణి అన్నకి వై ప్రకాష్ అన్నకి ఇచ్చిండమ్నా. డిస్టిక్ కలెక్టర్కి వచ్చి ఈవినింగ్ 4 o'clock పోయి ఇస్తాను. మా పేరున చంద్రకళన, ఆలూరు పంచాయతీ, ఆలూరు విలేజ్.